హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహన మిత్ర కింద ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది. నియోజకవర్గాల్లో జలాశయాలు నింపుకొని ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ వర్షాకాలం తర్వాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా చూడాలి. ఈ ఏడాది 2.1% వర్షపాతం తక్కువగా ఉంది. గతేడాది 18% అధిక వర్షపాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 1.25 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరువు అనే మాట రాదు అని ఆయన తెలిపారు. పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. విజయవాడలో పీసీబీ కార్యాలయమే లేదని ఫిర్యాదు కోసం వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని ఆయన అన్నారు. దీనిపై స్పందిస్తూ బోండా తన వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలని పవన్ సూచించారు. కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటే ఎన్ని పరిశ్రమలు మూతపడతాయో తెలియదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నెల 30 లోపు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలో కోరుతామన్నారు. సీఎం వ్యాఖ్యలను బట్టి ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. కాళేశ్వరం కేసును సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు సవరించడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. పండుగలొస్తే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50% అదనంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు బతుకమ్మ దసరా సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఇదేనా ప్రభుత్వ వైఖరి అని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో పలు అంశాల్లో మాట్లాడారు. నేను కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఆమె కాంగ్రెస్ లోకి వస్తానంటే ఒప్పుకోను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను సిబిఐకి అప్పగించి చాలా రోజులైనా కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? కేటీఆర్ ఏం చెప్తే కిషన్ రెడ్డి అదే చేస్తారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే వేసవిలో ఎన్నికలున్న తమిళనాడులో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లు పాలు నీళ్లలా ఉన్న డిఎంకే కాంగ్రెస్ల స్నేహం చెడినట్లయింది. డిఎంకే తమను చెరుకుగడలా వాడుకుని పీల్చి పిప్పి చేసి వదిలేసిందని టీఎన్పీసీసీ ఎక్స్ చీఫ్ కేఎస్ అళగిరి ఆరోపించారు. డిఎంకేతో కలవాలంటే ఈసారి కాంగ్రెస్ కు మంత్రి పదవులు గతంలో కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే విజయ్ తో పొత్తుకు వెళ్తామని కూడా సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. గత 6 ఏళ్లుగా ఈ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మొదటి విడతగా ఆగస్టు 9న 334 రిజిస్టర్ అయిన గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఓ యాడ్ షూటింగ్ లో తారక్ స్వల్పంగా గాయపడినట్లు ఆయన టీం తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నటుడు రోబో శంకర్ ఆకస్మిక మరణాన్ని తమిళ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన మరణించారన్న వార్త తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు కడసారి చూసేందుకు శంకర్ ఇంటికి చేరుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బోరున విలపించారు. శంకర్ మృతి పట్ల తమిళ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ సేతుపతి తదితరులు సంతాపం తెలియజేశారు. తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ఆపరేషన్ కగర్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ పాటిస్తాం అని ఈ మధ్య అభయ్ పేరుతో లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతమంటూ మావోల అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని సోను ఎందుకు ప్రకటించాడో అర్థం కావట్లేదన్నారు. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ పై ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వార్స్ ఎన్నో ఏళ్లుగా సాగుతున్నాయి. మేం పాక్ పై వార్ ను చాలా త్వరగా ముగించాం. ఎంతో మంది ప్రజలు దీనికి ఒప్పుకోలేదు. కానీ టెర్రరిస్టులను దెబ్బ కొట్టాలన్న లక్ష్యం నెరవేరాక దాడి కొనసాగించడం ఎందుకు? యుద్ధం స్టార్ట్ చేయడం, ముగించడం ఎలాగో భారత్ ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని ఆయన సూచించారు. భారత్ లో ఆడే టెస్ట్ సిరీస్ లో రాణించేందుకు న్యూజిలాండ్ ను స్ఫూర్తిగా తీసుకుంటున్నామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ అన్నారు. గతేడాది ఇండియాలో న్యూజిలాండ్ 3.0 తేడాతో సిరీస్ గెలిచింది. గెలిచేందుకు 20 వికెట్లు తీయాలి. మా పేసర్లకు ఆ సత్తా ఉంది. గెలవాలనే మైండ్ సెట్ తోనే ఇండియా టూర్ కు వెళ్తామని కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఇండియా, వెస్టిండీస్ మధ్య అక్టోబర్ 2 నుంచి తొలి టెస్ట్, 10 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.